నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపటి పర్యటనకు ముందే వరంగల్పై సీఎం వరాల జల్లు. కూడా మాస్టర్ ప్లాన్ కు ఆమోదం. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి నిధులు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి అమల్లోకి కొత్త ఈవీ పాలసీ. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ రాయితీ. రంగారెడ్డి జిల్లా జలపల్లిలోని ప్లాస్టిక్ గోదాములో అగ్ని ప్రమాదం. 3 గోదాములు ఆహుతి. సుమారు 30 లక్షల వరకు ఆస్తి నష్టం. ఢిల్లీలో వాయు నాణ్యత 457 పాయింట్లకు పైగా నమోదు. స్టేజ్ 4 ఆంక్షల అమలుకు ప్రభుత్వం నిర్ణయం. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లాకు మరో గట్టి దెబ్బ. మిలిటెంట్ గ్రూప్ అధికార ప్రతినిధి అఫీఫ్ మృతి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు ముందే జిల్లాపై సర్కార్ వరాల జల్లు కురిపించింది. మామునూరు విమానాశ్రయ అభివృద్ధిలో భాగంగా భూ సేకరణ కోసం 205 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న వరంగల్ బృహత్ ప్రణాళికకు ఆమోదం తెలిపారు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సైతం నిధులు మంజూరు చేస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. రేపటి సీఎం పర్యటన కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి వరంగల్ పర్యటనకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే మంగళవారం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 1,00,000 మంది మహిళలతో ఈ సభ నిర్వహించేందుకు హస్తం నేతలు సిద్దమయ్యారు. సభ ఏర్పాట్లను మంత్రులు కొండా సురేఖ, సీతక్క పరిశీలించారు. సీఎం పర్యటనకు ముందే ఓరుగల్లుపై వరాల జల్లు కురిపిస్తూ పలు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేశారు. వరంగల్ వాసుల చిరకాల కోరికైన విమానయాన కళ సాకారమయ్యే సమయం సమీపించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు 150 కిలోమీటర్ల దూరంలో మరో విమానాశ్రయం ఉండొద్దన్న జీఎంఆర్ సంస్థ నిబంధన ఇన్నాళ్లు ప్రధాన అడ్డంకిగా ఉండేది. ఇటీవలే ప్రభుత్వ చొరవతో ఈ నిబంధనను సడలించడంతో వరంగల్లో విమానయానంపై అందరిలో ఆశలు చిగురించాయి. తాజాగా 280.30 ఎకరాల భూసేకరణ కోసం సర్కార్ నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేయడం మరో కీలక అడుగుగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి కీలకంగా ఉంటుందనే లక్ష్యంతో మామునూరు విమానాశ్రయానికి 2021లోనే ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిని ఆనుకుని మామునూరులో ఏఏఐ పరిధిలో 696 ఎకరాలు ఉండగా మరో 280 ఎకరాలు కావలసి ఉంది. తాజాగా ఖిల్లా వరంగల్ మండలంలోని నక్కలపల్లి, గుంటూరుపల్లి, దూపకుంట, గాడిపల్లి గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశారు. భూమి ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులకు మరో చోట భూమి లేదా పరిహారం ఇవ్వడంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. తాజాగా 280.30 ఎకరాల భూసేకరణ కోసం 205 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అదనంగా రన్వే విస్తరణ కోసం 253 ఎకరాల భూమిని ఏఏఐకు అప్పగించేందుకు అనుమతులిచ్చింది. భూసేకరణ కోసం నిధులు విడుదల కావడంతో ఇక విమానాశ్రయ నిర్మాణం ఎంతో దూరంలో లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక వరంగల్ వాసులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న బృహత్తర ప్రణాళికకు సర్కార్ ఆమోదం తెలిపింది. ఇన్నాళ్లు మాస్టర్ ప్లాన్ లేకపోవడంతో గ్రేటర్ వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కూడా కేవలం మెమో ఆధారంగానే లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేస్తోంది. ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై 2018లోనే అభ్యంతరాలు స్వీకరించి 2020లోనే ప్రభుత్వ ఆమోదం కోసం పంపించిన స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో కార్యరూపం దాల్చలేదు. పలు దఫాలుగా సమావేశం జరిగినా కొత్త మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందలేదు. తాజాగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని నరసింహారెడ్డి చొరవతో కొత్త మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందింది. మరోవైపు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ముంపు నివారణ పనుల కోసం 160.92 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సైతం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఖమ్మం రోడ్డు నుంచి ఎనుమాముల వరకు రోడ్డు నిర్మాణానికి 80 కోట్లు మంజూరు చేసింది.
32.50 కోట్ల రూపాయలతో గ్రేటర్ వరంగల్ అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి సైతం సర్కార్ అనుమతులిచ్చింది. కీలక ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయడంతో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఓరుగల్లు అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ భూ నిర్వాసిత రైతుల సొంతింటి కల నెరవేరనుంది. ఈ నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉండగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేట శివారు మెగా టెక్స్టైల్ పార్క్ భూ నిర్వాసితులకు 100 గజాల భూమితో పాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 869 మంది భూ నిర్వాసిత రైతులు హర్షం వ్యక్తం చేస్తూ చింతలపల్లి సమీపంలోని పైలాన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు 100 గజాల ఇంటి స్థలంతో పాటు సకల సౌకర్యాలతో మోడల్ సిటీని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని రైతులు గుర్తు చేసుకున్నారు. హామీని నిలబెట్టుకోకుండా ఇబ్బందులకు గురి చేశారని రైతులు ఆరోపించారు. 863 ఇళ్లను రిలీజ్ చేసి అక్కడ ఉన్న రైతులందరికీ మనిషికి ఒక ఇల్లు కట్టించి వారి సంతోషాన్ని వారి కళలను నిజం చేయాలనే సంకల్పంతో వారిని చూడాలనే ఆకాంక్షతోటి చేసినందుకు మా టెక్స్టైల్ పార్కు భూ నిర్వాసితులందరి తరఫున ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ల్యాండ్ చూపెడతా అని ఇప్పుడు పట్టాలు ఇస్తా అని ఇక్కడనే చూపిస్తా అంటా అని రేపు మాపు వచ్చి ఇస్తా అంటానని 19వ తారీఖు పట్టాలు ఇస్తా అని ప్రకటన చేసి ఇక్కడ స్టేషన్ దగ్గర చూపెడతాను. ఇంకా అన్ని ప్లాట్లు చేసి పెట్టి ఇంకా ఇస్తా అని రెడీలో ఉన్నాడు. ఎవరెవరికో వేరే దేశం వాళ్ళకి ఇస్తాను. మా కుంటపల్లి సంఘం గీసుకొండ మండలానికి ఇంతవరకు ఇవ్వడానికి నౌకర్యాలు ఏదో ఆడపడప అటెండర్ గిట్టంలో 10 మందికి ఇచ్చింది తప్ప ఇంతవరకు ఎవరికి నౌకర్ రాగా సత్తానమే రోడ్డు ఇదమంట తిండి లేక తికాలేక ఇప్పుడు ఇస్తా అన్నాడు. కొద్దిగా సంతోషంగా ఉంది అంతా తప్ప ఇన్నేళ్ళు అయితే మేము సర్వ గోసపడ్డా నౌకర్లు మనలు. గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ యనమల రేవంత్ రెడ్డి గారు మా బాధలు అర్థం చేసుకొని మాకు ఇప్పుడు ఇందిరమ్మ ఫ్లాట్లలో ఇందిరమ్మ కట్టించి మాకు ఎంతో సహాయం చేస్తున్న ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి, ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు. భూములు కోల్పోయి ఉన్నాం సార్. మేము జర మా మందు దయదలిచి మాకు కొంచెం టిప్పర్లు కానీ మా వెహికల్స్ కొంచెం పెట్టుకొని లోకల్లో సార్. మా ల్యాండ్ పోయింది, వాళ్ళే బండ్లు నడుస్తానే సార్. మాకు కొంచెం మా బండ్లు నడిచేటట్టు కొంచెం సహకరించి మాకు కొంచెం రూట్ చూపించాలంటున్నాం సార్. కొంచెం దయదలిచి. రాష్ట్రంలో కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీ ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పాలసీ 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవసరమైతే పొడిగిస్తామని చెప్పారు. హైదరాబాద్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చెయ్యాలి అనుకునే వారికి రోడ్ ట్యాక్స్, వాహన రిజిస్ట్రేషన్ రుసుమును 100% మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ నూతన పాలసీని రూపొందించామని, ఈ సరికొత్త విధానం ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కొత్త వాహనం ఏ కంపెనీదైనా అది విద్యుత్తో నడిచేదై ఉండాలన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, కమర్షియల్ ప్యాసింజర్ వాహనాలు, టాక్సీలు, టూరిస్ట్ క్యాబ్లు, 3 చక్రాల ఆటోలు, తేలికపాటి గూడ్స్ వాహనాలు, ట్రాక్టర్లు, బస్సులకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపిస్తున్నట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్ తరాల్ని కాలుష్యం నుంచి రక్షించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం పరిమిత సంఖ్యలో వాహనాలకే ఈవీ పాలసీని రూపొందించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నూతన విధానంలో వాహనాల సంఖ్యపై పరిమితుల్ని ఎత్తేసినట్లు ప్రకటించారు. 2026 డిసెంబర్ 31 వరకు విద్యుత్ వాహనాలు ఎన్ని రిజిస్ట్రేషన్ అయితే అన్నింటికీ పన్ను మినహాయింపు వర్తిస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. అవసరమైతే గడువు పొడిగించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. పన్నులు, ఫీజుల మినహాయింపుతో ప్రభుత్వం ఏటా 100 కోట్ల ఆదాయం కోల్పోతోందని, అయినా పర్వాలేదన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఆర్టీసీతో పాటు ఐటీ, ఫార్మా సహా ఇతర కంపెనీలు తమ ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులు కొంటే రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపిస్తామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని, హైదరాబాద్ కు రాబోయే పరిస్థితుల్లో ఢిల్లీ లాగా పొల్యూషన్ ఎఫెక్ట్ అయిపోయి ఇబ్బంది పడద్దనే ఆలోచనతో అనేకమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా గతంలో కొన్ని జీవోల ద్వారా 2020, 2030కి సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ తీసుకొచ్చినారు. ఆ పాలసీ కొంత లిమిటెడ్ వెహికల్స్ కు సంబంధించి ఒక 5,000 వాహనాలకే పరిమితం చేసి దాని తర్వాత వదిలిపెట్టేసినారు. ఈ రోజు జియో నెంబర్ 41 ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ యొక్క జియో ప్రభావం
2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ కు సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎందరైనా కార్లు, 2 వీలర్స్, 3 వీలర్స్, ట్రాక్టర్స్, ఆర్టీసీ బస్సులు, దాంతో పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికీ 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జెంప్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుత నిబంధనల మేరకు రెండో వాహనం కొంటే వాహనదారు అదనంగా 2% పన్ను చెల్లించాలని, దాన్ని కూడా మినహాయిస్తున్నట్లు మంత్రి పొన్నం చెప్పారు. ఎలక్ట్రిక్ వాహన నూతన పాలసీకి సంబంధించిన జీవో 41ని రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదివారం జారీ చేశారు. ఈవీ పాలసీపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య వాయు కాలుష్యం. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చాలా వరకు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు నడుం బిగించాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే వాయు కాలుష్యం భారీగా పెరిగిపోతుంది. దీంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం ఏకంగా సరీ బేసి వాహనాలని తీసుకొచ్చింది. ఒకరోజు సరి వాహనాలు, ఒకరోజు బేసి సంఖ్య గల వాహనాలు మాత్రమే రోడ్లపైకి రావాలి, మిగతా వాహనాలు రోడ్లపైకి రాకూడదు అనే ఆంక్షలు విధించింది. ముఖ్యంగా కాలం చెల్లిన వాహనాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కకుండా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. అలాంటి పరిస్థితి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈవీ పాలసీని తీసుకొచ్చింది. ఈవీ నూతన పాలసీ. ఈవీ పాలసీ గతంలో కూడా ఉంది మనకు. 2020 సంవత్సరంలో అంటే సరిగ్గా 2 ఏళ్ల క్రితము ఈవీ పాలసీ వచ్చింది. ఈవీ పాలసీలో భాగంగా అప్పుడు పరిమిత సంఖ్యలోనే వాహనాలకు అనుమతులు ఇచ్చేవాళ్ళు, సబ్సిడీలు కూడా ఇచ్చేవాళ్ళు. అంటే దాదాపు 2,10,000 వాహనాలకు సబ్సిడీ ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం ఈవీ పాలసీలో పొందుపరిచింది. ముఖ్యంగా 1,70,000 పైచీలకు ద్విచక్ర వాహనాలు కావచ్చు, సుమారు 10,000 పైచీలకు కార్లకు అనుమతులను ఇచ్చింది. అయితే అవి ఎప్పుడో దాటిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రభుత్వం అయితే నూతన ఈవీ పాలసీ పేరుతో తీసుకొచ్చింది. అపరిమితమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు. ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, బస్సులు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఎన్ని అయినా కొనుక్కోవచ్చు, ఏ కంపెనీ అయినా కొనుక్కోవచ్చు. మేము మాత్రం ఖచ్చితంగా సబ్సిడీ ఇస్తాం, రాయితీ ఇస్తామని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. జీవో నెంబర్ 41ని తీసుకొచ్చి దాదాపు అందరికీ ఈవీ వెహికల్లను, ఎలక్ట్రిక్ వెహికల్లను కొనుగోలు చేసే విధంగా అవగాహన కల్పించేందుకు ఈ పాలసీ తీసుకొచ్చామని చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఈవీ పాలసీలో చూసుకుంటే దాదాపు అన్ని వాహనాలకు కూడా రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా అన్నీ కూడా మినహాయించారు. ఉదాహరణకు చూసుకుంటే 50,000 వాహనాన్ని కొనుగోలు చేస్తే దాని మీద రోడ్ ట్యాక్స్ 9% ఉంటుంది. అప్పటికే వాళ్ళు ఇంకొక వెహికల్ వాళ్ళ ఇంట్లో ఒక 2 వీలర్ ఉంటే మరో 2% పడుతుంది. అంటే దాదాపు 11% వాళ్ళకు అదే దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ మిగిలిపోతుంది. ఇక 50,000 పైచీలకు కొంటే దాదాపు 11% ట్యాక్స్ మిగులుతుంది. ₹1,00,000 పైచీలకు కొంటే ఒక 13% ట్యాక్స్ మిగులుతుంది. 20 లక్షల వాహనం కొనుగోలు చేస్తే, ఒక వాహనదారుడు ఈవీ వాహనాన్ని కొనుగోలు చేస్తే దాదాపు ఒక 17% రోడ్ ట్యాక్స్ మినహాయింపు పొందుతాడు. దానికి తోడు ప్రతి ఇంట్లో ఇప్పుడైతే మనకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే దాదాపు ప్రతి ఇంట్లో కూడా 2 నుంచి 3 వాహనాలు ఎంతమంది వాళ్ళ ఇంట్లో నివసిస్తే అన్ని వాహనాలు వేసుకొని రోడ్లపైకి వస్తున్నారు. అయితే రెండో వాహనం ఖచ్చితంగా ఉంటుంది. రెండో వాహనానికి 2% అదనపు పన్ను కట్టాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికే 20 లక్షల వాహనాన్ని, ఒక ఈవీ వాహనాన్ని ఒక వినియోగదారుడు కొనుగోలు చేస్తే అప్పటికే ఆయనకు ఇంకొక వెహికల్ ఉంటే అదే మొత్తం కలిపితే దాదాపు 19% ట్యాక్స్ మినహాయింపు పొందుతాడు. దాంతోపాటు ఇతరత్ర ఖర్చులు కూడా అతనికి మిగులుతాయి. అంటే దాదాపు ఒక 20 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్ని ఒక వ్యక్తి కొనుగోలు చేస్తే అతనికి ఒక 4 లక్షల పైచీలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది అని కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్ కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈవీ వాహనాల్ని ఎక్కువగా ప్రోత్సహించేందుకు, కొనుగోలు చేసేందుకు ఈ పాలసీని తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇక ఆర్టీసీలో కూడా గతంలో ఆర్టీసీ బస్సులు చాలా వరకు వచ్చాయి, ఇప్పుడు కూడా తిరుగుతున్నాయి, రోడ్లపై తిరుగుతున్నాయి. అంటే ముఖ్యంగా కాలం చెల్లినటువంటి వెహికల్స్ దాదాపు 15 సంవత్సరాలు పైబడినటువంటి వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా అయితే దాదాపు 42 లక్షల పైచిలుకు వాహనాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి వాహనాల నుంచి దాదాపు భారీ ఎత్తున ఒక రైలు బండి, గతంలో బొగ్గుల రైలు బండి వెళ్తూ ఉంటే పొగ ఎలా వస్తుందో అటువంటి పొగ దాదాపు వస్తుంది. ఇవన్నిటి కూడా దాదాపు ఫిట్నెస్ లేని వెహికల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. బ్రేకులు సరిగా పనిచేయవు, ఇంజన్ సరిగా స్టార్ట్ కాదు, సడన్గా ఎవరైనా అడ్డం వస్తే ఆగి సరిగా ఎక్సిలేటర్ కూడా పనిచేయదు. అంటే ఒక రకంగా వెహికల్ అనేది డ్రైవర్కు కంట్రోల్లో ఉండదు. అంటే ప్రధానంగా ప్రమాదాలకు కారణమవుతూ ఉంటుంది. అందుకే ఈవీ పాలసీని తీసుకొచ్చాము, కాలుష్యాన్ని నివారించాలని కూడా నిర్ణయించినట్లు కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈవీ వెహికల్స్ కొనుగోలు చేయాలంటే కావాల్సినవి ఛార్జింగ్ స్టేషన్స్. ముఖ్యంగా ఛార్జింగ్ స్టేషన్లను పెంచాలని కూడా ఈ ఒకవైపు రవాణా శాఖ అధికారులు కావచ్చు, మరొక వైపు రెడ్కో కావచ్చు, మరొక వైపు ఎలక్ట్రికల్ అంటే మన విద్యుత్ శాఖ అధికారులు కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే 80 పైచీలకు ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం నా వెనకాల కూడా ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఇది రెడ్కో ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటివి మరో 80 కూడా తీసుకురావాలని కూడా రెడ్కో అధికారులు భావిస్తున్నారు. అంటే మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా కూడా దాదాపు 600 పైచీలకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను తీసుకురావాలని చూస్తున్నారు. 2030 నాటికి ఇవన్నీ కూడా వస్తాయని కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు. అయితే దాంతోపాటు భారీగా అంటే దూర ప్రాంతాలకు ప్రయాణించే వాళ్ళకి హైవేల మీద జాతీయ రహదారులు కావచ్చు, రాష్ట్ర రహదారులు కావచ్చు, అటువంటి ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉంటే వాహనదారులకు మరింత వెసులుబాటు కలుగుతుంది. దానివల్ల వాయు కాలుష్యం భారీగా తగ్గుతుంది. ఇటువంటి ఎలక్ట్రిక్ వెహికల్లను వాడడం వల్ల వాయు కాలుష్యం బాగా తగ్గుతుందని కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. అందుకే ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్ కొనండి, వాయు కాలుష్యాన్ని తగ్గించండి, మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కండి అని కూడా ప్రభుత్వం పిలుపునిచ్చింది. అందులో భాగంగానే దాదాపు భారీ సంఖ్యలోనే అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు ప్రతిరోజు కనీసం ఒక 5 నుంచి 6 ఎలక్ట్రిక్ వెహికల్లు కొనుగోలు కొంటున్నారని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకైతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,60,000 పైచీలకు ఎలక్ట్రిక్ వెహికల్లు ఉన్నాయి. అందులో ఆటోలు ఉన్నాయి, 2 వీలర్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. అయితే బస్సులు మాత్రం ఇప్పటివరకు లేవు. అంటే ఆర్టీసీ కొనుగోలు చేసింది కానీ అవి అద్దె ప్రాతిపదికన చేసినటువంటి బస్సులు మాత్రమే కొనుగోలు చేసింది. సొంతంగా ఆర్టీసీ అయితే ఇప్పటివరకు ఎలక్ట్రిక్ బస్సులను అయితే కొనుగోలు చేయలేదు. ఇక ముఖ్యంగా ట్రాక్టర్లు, వ్యవసాయం మీద ఆధారపడి చాలామంది రైతులు జీవిస్తుంటారు. చాలామంది కూడా వ్యవసాయానికి ట్రాక్టర్లు వాడుతుంటారు. ఎలక్ట్రికల్ ట్రాక్టర్లను ప్రోత్సహించే విధంగా కూడా చూస్తున్నారు. అది దాని మీద ఇవన్నిటి మీద కూడా దాదాపు 100% ట్యాక్స్ మినహాయిస్తున్నట్లు కూడా రవాణా శాఖ స్పష్టం చేసింది. భవిష్యత్ అంతా కూడా ఈ విధే, ఇక దూసుకుపోండి, కొనుగోలు చేయండి అని కూడా ఈ ప్రోత్సాహాలను పాటు మీరంతా కూడా ఇది అంటే దాదాపు 2026 2 పాటు 2026 డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈవీ పాలసీ ఉంటుందని చెప్తున్నప్పటికీ అవసరమైతే కాలుష్యాన్ని నివారించేందుకు మరో 2 పాటు, ఆ తర్వాత మరో 2 పాటు, అవసరమైతే మరింత కాలం కూడా ఈవీ పాలసీని పొడిగించే అవకాశం ఉంటుందని కూడా రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లైనా బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో పూర్తి స్థాయి వాటా దక్కలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25న హైదరాబాద్లో నిర్వహించే బీసీల సమరభేరి గోడ పత్రికను ఆర్ కృష్ణయ్య, వి హనుమంతరావు తదితర బీసీ నాయకులు ఆవిష్కరించారు. దేశంలో జనగణన, కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరిని మార్చుకోవాలంటూ డిమాండ్ చేశారు. బీసీలు కనిపించని దోపిడీ, వివక్ష, అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వెలిబుచ్చిన ఆర్ కృష్ణయ్య రవీంద్ర భారతిలో జరిగే సమరభేరీకి పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ రచన సమయంలో బీసీలకు అన్యాయం జరిగింది. ఈ 76 సంవత్సరాలు 121 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. కానీ బీసీల అభివృద్ధి గురించి, బీసీల వాటా గురించి ఒక్కసారి కూడా రాజ్యాంగాన్ని సవరించలేదు.
బీసీలకు అన్ని రంగాల్లో వాటా లభించాలంటే పెద్ద ఎత్తున పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే రాజ్యాంగాన్ని సవరించాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో పరిశ్రమ కోసం భూమి కోల్పోతున్న వారికి సంబంధం లేకుండా కొంతమంది అధికారులపై దాడి చేశారని మంత్రి దామోదర రాజనరసింహ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్, జోగిపేటలో ప్రజా ప్రయోజన విజయోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను, కార్యకర్తలను అలరించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందుతున్న సంక్షేమం గురించి నాటక రూపంలో కళాకారులు ప్రదర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు నుంచి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 56,000 కోట్ల అప్పు తీర్చిందని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. లగచర్లలో కావాలని ప్రభుత్వంపై నిందలు మోపడానికి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మాసాలు 11 మాసాలు కాలేదు, ఒక కుట్రపూరిత రాజకీయాలు, ఒక కలెక్టర్ మీద దాడి. నిరసనలు తెలియజేసే హక్కు మీకున్నా ఈ కుట్రలు, హింసని ఎప్పుడు కూడా సమాజం ఒప్పుకోదు. ఈ రోజు కుట్రలు బహిర్గతమైనవి. ఏ వ్యక్తులకైతే భూమితో సంబంధం లేదో, భూసేకరణతో సంబంధం లేదో, భూమి కోల్పోతలేరో వాళ్ళు ఈ రోజు అలజడికి పాల్పడ్డారు, హింసకు పాల్పడ్డారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నది? ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి. ఢిల్లీ దాకా పోయినరు, ఢిల్లీలో ఆశ్రయించుకునే ప్రయత్నం చేసిరు. రాజకీయాల్లో గుండాయిజం, దౌర్జన్యం ఎప్పుడు నడవదు. ప్రజాస్వామ్యంలో ఉండాలి, స్వేచ్ఛని గౌరవించాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో బ్రతకాలి. దౌర్జన్యం కాదు, గుండాగిరి కాదు, అబద్ధాలు కాదు, మోసము కాదు. ఇవన్నీ కొంతమందికి పుట్టుకతోడు వచ్చిన బుద్ధులు. అది కాంగ్రెస్ కల్చర్ కాదు. బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేసే దిశగా కృషి చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. అకారణంగా 1,500 మంది ఉద్యోగులను తొలగించడం, 3,000 మంది ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో బాధితులు అఖిల భారత ప్రొఫెషనల్ కాంగ్రెస్ ను ఆశ్రయించారు. ఈ మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా హాజరై బాధితులతో మాట్లాడారు. కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకుండా, పీఎఫ్లు క్లియర్ చేయకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగులను తొలగించిన బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ గురించి ఉద్యోగులు మంత్రికి వివరించారు. ప్రభుత్వం ఐటీ ఉద్యోగులకు అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఐటీ ఉద్యోగులను మోసం చేయాలని చూస్తే చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్నాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇస్తోందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ఇదొక గొప్ప నిర్ణయమని, బోనస్ డబ్బులను రైతులు పెట్టుబడికి వినియోగించుకోవాలని కోదండరెడ్డి సూచించారు. రైతును రాజును చేస్తామని చెప్పిన మాట నిజమైందని చెప్పారు. 2 రోజుల నుంచి సన్న వడ్లకి క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనసు రైతుల ఖాతాలో వేయడం మొదలైంది. ఎకరానికి రైతుకి 28,000 నుంచి 31,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఇది ఒక గొప్ప నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలలో నెరవేర్చడంలో పెద్ద ఎత్తున 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ గాని, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ గాని, ఇది దేశంలో ఎక్కడా లేని విధంగా చేసిన ఈ సహాయాన్ని రైతులు సార్థకం చేసుకుని పెట్టుబడికి ఉపయోగించుకోవాలని, రైతును రాజును చేస్తామనే మాట అనేక సందర్భాల్లో అన్నమాట ఈరోజు ఈ ప్రభుత్వం నిలబెట్టుకున్నది అన్నమాట మనవి చేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పహాడీ షరీఫ్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీరామ్ కాలనీ వద్ద గల ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు కొద్ది సమయంలోనే పక్కనే ఉన్న మరో 3 గోదాములకు వ్యాప్తి చెందాయి. దీంతో 4 ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో సుమారు 6 గంటల పాటు శ్రమించి మంటలు ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు. సుమారు 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటింది. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4ను అమలు చేస్తున్నట్టు కేంద్ర వాయు నాణ్యత కమిషన్ ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించడంతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు 441 పాయింట్లు ఉన్న ఢిల్లీ వాయు నాణ్యత సూచి రాత్రి 7 గంటల వరకు 457 పాయింట్లకు
పెరిగినట్టు వాయు నాణ్యత మేనేజ్మెంట్ కమిషన్ తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం నిత్యావసర వస్తువులను రవాణా చేసే వాహనాలు, శుద్ధ ఇంధనం వాడే సీఎన్జీ, ఎల్ఎన్జీ, BS6 డీజిల్, ఎలక్ట్రిక్ మినహా ఇతర వాహనాలకు అనుమతి లేదని పేర్కొంది. వాయు నాణ్యత మేనేజ్మెంట్ కమిషన్ సూచన మేరకు 10, 12 తరగతులు మినహా 1 నుంచి 9, 11వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఎన్సీఆర్లో కార్యాలయాన్ని 50% సిబ్బందితోనే పనిచేయాలని, మిగతా వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని వాయు నాణ్యత మేనేజ్మెంట్ కమిషన్ సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇవ్వొచ్చని పేర్కొంది. కళాశాలల మూసివేత, అత్యవసరం కాని వాణిజ్య కార్యకలాపాలపై పరిమితి విధించడం, తిరిగి బేసి నిబంధనలు అమలు చేయడంపై ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వాయు నాణ్యత మేనేజ్మెంట్ కమిషన్ సూచించింది.